presence of the living God. ఈ యొక్క సాయంత్ర సమయాన మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో కూర్చుని ఉన్నాం. I will not take much time. నేను ఎక్కువ సమయం తీసుకోను. See, God can speak to you within 1 minute. God can speak to you within 1 hour also. దేవుడు మీతో ఒక నిమిషంలో కూడా మాట్లాడగలడు, లేదా ఒక గంట కూడా మాట్లాడగలడు. Hallelujah. హల్లెలూయా. As you are sitting inside this church, let us pray that no sickness, no work of the devil will come into this church during this meeting. ఈ మీటింగ్ లో మరి అపవాది మనకు అడ్డుపడకుండా, అనారోగ్యం రాకుండా మనం ప్రార్థనలో గడుపుదాము. Close your eyes and bow your heads. కన్నులు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. Heavenly Father, పరలోకమందున మా తండ్రి, we come to you in the name of Jesus. యేసుక్రీస్తు నామములో మీ సన్నిధానంలోకి వస్తున్నాం ప్రభువా. You speak to us, Lord. మీరు మాతో మాట్లాడండి తండ్రి. Let the people be blessed. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభువా ఆశీర్వదింపబడేలాగా సాయం చేయండి. Let even the small children can understand the message this evening. సాయంకాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలు సైతము నీ వర్తమానమును గ్రహించు భాగ్యం అనుగ్రహించండి తండ్రి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. I'm so happy to be here this evening. ఈ సాయంకాల సమయంలో మీ మధ్యలోకి రావటము చాలా సంతోషంగా ఉంది. You know, I'm not from this country. I'm from another country. మీకు అందరికీ తెలుసో ఏదో, నేను ఈ దేశానికి సంబంధించిన వాడను గాను, వేరే దేశానికి సంబంధించినటువంటి వాడను. There's a country called Myanmar, Burma, which is very close to India. బర్మా దేశానికి సంబంధించినటువంటి వాడను. భారతదేశం ప్రక్కనే ఉన్నటువంటి బర్మాకు చెందిన వాడను. I was born there and I grew up there in the presence of God. నేను బర్మాలో పుట్టి అక్కడే పెరిగాను, దేవుని సన్నిధానంలో పెరిగాను. So today, the reason why I talk to you in English, because I don't know Telugu. తెలుగు నాకు రాదు కాబట్టి ఇంగ్లీష్ లోనే నేను మాట్లాడతాను. Please listen to what I say. దయచేసి నేనేం చెప్తానో మీరు జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. Luke's Gospel chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయం చూద్దాము. We should read verses 1 to 5 in Telugu. 1 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 డేరెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయదని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. Now this story is a true story that happened in the time of Jesus Christ. యేసుక్రీస్తు కాలంలో ఈ యొక్క జరిగినటువంటి సంఘటన యథార్థమైనటువంటి సంఘటన. And we are going to see how the people were blessed when they met the Lord Jesus Christ. అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు వారిని దర్శించినప్పుడు లేదా కలిసినప్పుడు వారు ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డారో మనం చూస్తాము. Read the first verse. మొట్టమొదటి వచనము చదువుకున్నట్లయితే, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి. Now always remember, Jesus Christ, when he was living on the face of this earth, his preaching and all what he done in this world
was completely different than what we are doing now. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నివసించినప్పుడు ఆయన చేసినటువంటి ప్రతి పని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉంది. మనము చేసినట్లుగా ఆయన చేయటం లేదు. Please listen very carefully. మనం జాగ్రత్తగా ఆలకించాలి. This evening, ఈ సాయంకాల సమయంలో if you have come with sadness, if you have come with some trouble, if you come with sin, today you're going back as a child of God. నీవు ఏదైనా విచారము గాని మనసులో బాధ గాని లేదా పాపంతో వస్తే వాటన్నిటి నుండి దేవుడు విడుదలిస్తాడు ఈ రాత్రి వేళ. Today God is going to deliver you, dear brothers and sisters. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మీకు గొప్ప విడుదలను ఇవ్వబోతూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Nazareయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలవెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. Wherever Jesus goes, there is miracle, dear friends. యేసుక్రీస్తు వారు ఎక్కడ సంచారం చేసినా అక్కడ అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. He looks at the need of the people. యేసుక్రీస్తు వారు ప్రజల యొక్క అవసరత ఏమిటో గుర్తిస్తారు. Now many mothers have come here, many brothers and fathers have come here. I don't know what is your need. I don't know what you want, but today Jesus is going to fill your heart with joy and fill your boats with blessings that is going to send you. ఇక్కడకు అనేక మంది తల్లులు, అనేక మంది తండ్రులు, యవ్వనస్తులు, బిడ్డలు వచ్చారు. మీ యొక్క అవసరాలు ఏమిటో మాకు తెలియదు కానీ యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అందరినీ కూడా సంతోషింపజేస్తారు. Actually, this word of God we will see that Jesus never sends anybody empty away. యేసుక్రీస్తు వారు ఎన్నడూ కూడా ఆయన యొద్దకు సమీపించిన వారిని రిక్తులుగా పంపించరు. Whole day you worked and now you have come into God's presence. Surely God will bless you and send you with His blessings. రోజంతా కూడా మీరు పని చేసి రాత్రి వేళ
ఈ యొక్క కూడికకు ఇచ్చేసిన మీ అందరిని కూడా దేవుడు వృత్తులుగా పంపించక ఆశీర్వాదాలతో పంపే దేవుడు అయినాడు. Verse 2, please. 2వ వచనం చూద్దాము. ఆ సరస్సు తీరములున్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. See, dear brothers and sisters, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, where there is blessing, where there is God, we see people coming to Him very close. మరి దేవుడు ఉన్న చోట ఆయనకు సమీపంగా ప్రజలు రావటము, ఆశీర్వాదం ఉన్న చోట ప్రజలు వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. And when Jesus saw the 2 boats drawn up by the lake, but the fishermen had gone down from them and were washing their nets. యేసు క్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి 2 దోణులను చూచారు. జాలర్లు వాటిలో నుండి దిగి తమ యొక్క వలలు కడుగుచూ ఉన్నారు. What is the meaning? They couldn't get even one fish. వారు ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయారు. Whole night they tried. రాత్రంతా కూడా వారు ప్రయత్నించి Left side, right side, north side, east side, everywhere they put their nets, they could not catch even కుడి one fish. పక్కన ఎడం పక్కన అనేక దిక్కుల వైపులు కూడా వలలు వేసి ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయారు. The reason is కారణం ఏంటంటే these fishermen were not God's people. మరి ఈ యొక్క చేపలు పట్టే వారు దేవుని యొక్క ప్రజలు కాదు. They don't fear God. వారికి దేవుని యొక్క భయం లేదు. One day I was walking in Madras near the beach, dear brothers and sisters. దేవునైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దినాన నేను మెడ్రాస్ బీచ్ లో నడుస్తూ ఉన్నాను. Some fishermen, they used to come and sit and used to talk to me. మరి కొంతమంది జాలర్లు వచ్చి నా పక్కన కూర్చొని నాతో మాట్లాడుతూ ఉన్నారు. And I told them, dear brothers and dear sisters, this is very clearly that whatever they needed, Jesus was ready to give them. నేను వారితో చెప్పాను, మీ యొక్క ప్రతి అవసరత కూడా యేసు ప్రభువు తీరుస్తారని చెప్పాను. Now these empty boats, what does this show? ఈ యొక్క ఖాళీ దోణిలు ఏమి చూపిస్తూ ఉన్నాయి? All the other boats were filled with fishes. మరి మిగతా బోట్లన్నీ కూడా చేపలతో నింపబడ్డాయి. Only these 2 boats. ఈ యొక్క 2 దోణులే మాత్రము చేపలు లేవు. See, dear brothers and sisters, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, all our experiences, మన యొక్క అనుభవాలన్నీ కూడా, all our talents మన యొక్క ప్రయత్నాలు will betray us one day. ఒకనొక దినాన అవి నాశనం అవుతాయి. Read verse 3, please. 3వ వచనం చూస్తే, ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. See, all the other fishermen who were there, they didn't care about Peter, they didn't care about John, but here Jesus has a certain, burden for these fishermen who caught no fishes. అక్కడ ఉన్నటువంటి మిగతా జాలర్లు ఈ యొక్క పేతురు అలాగే మిగతా చేపలు పట్టే వారిని పట్టించుకోవట్లేదు, కానీ యేసుక్రీస్తు వారే వీరిని పట్టించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Dear brothers and dear sisters, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, today ఈ దినాన Jesus come to meet your needs. యేసుక్రీస్తు వారు మీ ప్రతి అవసరత కొరకు ఆయన వస్తూ ఉన్నారు. What did the fishermen do? అప్పుడు ఆ జాలర్లు ఏం చేశారు? Listen. జాగ్రత్తగా వినండి. First, మొట్టమొదటిగా they allowed Jesus to take care of the situation. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను యేసు ప్రభువు వారు మరి వాటిని సాల్వ్ చేసే విధంగా, వాటిని పరిష్కరించే విధంగా వారు యేసు ప్రభువు వారికి వారు సరెండర్ అవుతూ ఉన్నారు. Maybe you have tried many things, but still you are not happy in this world. మీరు అనేకమైనటువంటి విషయాల కొరకు ప్రయత్నం చేసి ఉండొచ్చు, అయితే అందులో మీరు సంతోషించకపోవచ్చు. What I want to tell you today is, నేను ఈ దినాన ఏం చెప్పదలుచుకున్నానంటే, what is impossible with man is possible with God. మనిషికి ఏదైతే అసాధ్యమో దేవునికి సమస్తమును సాధ్యమే. As you sit there with an empty heart, tell the Lord, Lord, fill my heart with your word. నీ ఖాళీ హృదయముతో దేవుని అడగండి.
దేవా నీవు నీ వాక్కుల చేత నా హృదయాన్ని నింపమని ఆయన అడగండి. Jesus not only filled the boat with fishes, he filled the disciples with a heart of rejoicing and faith. యేసుక్రీస్తు వారు చేపలతో ఆ దోణులను నింపటమే కాదు కానీ వారిలో ఒక నూతనమైన ఆనందాన్ని నింపారు. Now today, allow God to take control of your life. ఇది నన్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారిని మన జీవితాల్లోనే ఆహ్వానించుకుని ఆయన మనల్ని సంతోషింపచేసే విధంగా ఆయన ఆహ్వానించుకోవాలి. You know, you must give full control to Jesus. యేసుక్రీస్తు వారికి పరిపూర్ణంగా మనము సమర్పణ చేసుకోవాలి. You must give your boat, you must give your net, you must give your life, you must give everything to Jesus. నీవు యేసు ప్రభు వారికి నీ యొక్క దోణిని ఇవ్వాలి, నీ వలలు ఇవ్వాలి, నీ జీవితాన్ని ఇవ్వాలి. You know, Jesus cannot push himself like other people, you know. Jesus is a gentleman. He will help you when you will come to him and request him for help. మరి మిగతా వ్యక్తుల వల్లే యేసు ప్రభు వారు చేయలేదు కానీ ఆయన వారికి అత్యధికమైనటువంటి సహాయం చేశారు. Today, ఈ దినాన will you allow Jesus to help you today? యేసు ప్రభు వారు మనకు సహాయం చేసే విధంగా మీరు అనుమతించినట్లయితే, If you will admit him into your hearts, ఆయన మీ హృదయములో చేర్చుకున్నట్లయితే, and admit him to rule your life from నీ tomorrow, యొక్క జీవితాన్ని ఏలటానికి ఆయనకు అనుమతించినట్లయితే you will be a changed person. నీవు ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడతావు. The government will love you. మరి ప్రభుత్వం మిమ్మల్ని ప్రేమిస్తుంది. The big ministers, officials will honor you, dear friends. మరి పెద్ద పెద్ద మంత్రులు, అధికారులు మిమ్మల్ని గౌరవిస్తారు. What was the first thing the fishermen did? మొట్టమొదటి విషయము ఆ యొక్క జాలర్లు ఏం చేశారంటే, When Jesus requested them, they obeyed. యేసు ప్రభువారు ఏదైతే అడిగారో వాటికి వారు లోబడ్డారు. Now this evening also, Jesus is the same yesterday, today and forever. యేసుక్రీస్తు వారు ఈ రాత్రి వేళ కూడా అదే రీతిగా ఉన్నారు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు ఆయన. Today, whatever you have lost, your health, your money, anything, the Lord wants to give it back. ఈ దినాన ఈ రాత్రి వేళ నీవు ఏదైతే కోల్పోయావో, ఏ అనారోగ్యముతో ఉన్నావో లేదా ఏ ఆర్థిక సమస్యలతో ఉన్నావో, ఏవేవి నీవు కోల్పోయావో వాటన్నిటినీ దేవుడు తిరిగి నీకు ఇవ్వగలడు. I'm getting a little old, I'm a little tired, so I'll make pastors speak for a few minutes. Then we'll close by 9:30. Next time I will come, I will speak to you and I will pray for you. మరి నేను ఇంకా పెద్ద వయసులో ఉన్నాను, బాగా అలసిపోయాను. మరొకసారి మీ మధ్యలోకి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ సమయం నేను మీతో మాట్లాడతాను. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు కొంత సమయము వర్తమానం అందిస్తారు. One thing you don't forget. ఒక విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. You have come not for any man. ఇక్కడ ఎవరో మనుషుల కొరకు నీవు రాలేదు కానీ. ఎందుకు వచ్చారండి? Why have you come? ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు చెప్పండి? For Jesus. యేసుక్రీస్తు కొరకు వచ్చారు. Give your heart to Jesus. నీ యొక్క హృదయాన్ని యేసుక్రీస్తుకి అంకితం చేయండి. Give your life to Jesus. యేసు ప్రభు వారికి నీ జీవితాన్ని సమర్పణ చేయండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. నీ కృప నాకు చాలును. Start ma. Master. Start. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా,
God's Holy Spirit is here. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ సంచారం And our చేస్తుంది. dear Pastor Nisi Garu will speak to you. పాస్టర్ నిసి గారు కొంత సమయం మీతో మాట్లాడతారు. And the Lord will touch you. దేవుడు మిమ్మల్ని ముడతాడు. Amen. ఆమేన్.